నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈ 2 రోజులుగా బర్నింగ్ టాపిక్ ఏందంటే నాన్ వేష్ణ, అనసూయ, శివాజీ. ఒక దగ్గర మొదలుపెట్టి ఇంకొక దగ్గరకి వెళ్తుంది టాపిక్ అనేది. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకసారి మనతో మాట్లాడడానికి, ఈ టాపిక్ మనతో మాట్లాడడానికి యువ సామ్రాట్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్. సార్, ఈ శీతాకాలంలో కూడా హీట్‌గా పుట్టించే విషయం ఏందంటే, నాన్ వేష్ణ అంటే ఫస్ట్ 'శివాజీ' దగ్గర నుంచి, 'అనసూయ' దగ్గర నుంచి తర్వాత నాన్ వేష్ణ దగ్గరకొచ్చాడు. సో, నాన్ వేష్ణ మాట్లాడేటప్పుడు హిందూ దేవుల గురించి మాట్లాడడం జరిగింది. ఎక్కడినుంచో పుచ్చకాయల దగ్గర నుంచి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు సార్. దాని మీద మీ సమాధానం ఏంటి సార్? ఇది మొత్తం ఈ టాపిక్ అన్నిటిని మొత్తాన్ని బ్రష్ పట్టించింది మటుకు నాన్ వేష్ణ. ఆ! హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద వాడికున్న విషయం అంతా ఒకటేసారి కక్కాడు. హ్మ్. సో శివాజీ గారి టాపిక్ కి, అన్వేషణ టాపిక్ కి డిఫరెంట్. శివాజీ గారు ఏం చెప్పారు? హ్మ్. పద్ధతిగా బట్టలేసుకోండి, హీరోయిన్లు నిండుగా చీరలు కట్టుకోవాలన్నాడు. ఆయన రెండు వేస్ట్ మాటలు మాట్లాడాడు, ముండా గిడ్డ అనుకుంటూ మాట్లాడాడు. హ్మ్. దాని గురించి అపాలజీ కూడా చెప్పాడు. సామాన్లు ముండా అన్నందుకు ఆ పదాల గురించి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేశాడు. దేర్ ఇస్ స్టోరీ. అండ్ అనసూయ గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఆవిడకి ఎలా ఉంటే ఇష్టం, ఆవిడ బట్టలు ఎలా వేసుకోవాలి అని చెప్పే హక్కు నాకు డెఫినెట్ గా లేదు. ఆవిడ ఏది వేసుకున్నా ఆవిడ ఆవిడ ఇమేజ్ కి తగ్గట్టు ఆవిడ ఏది వేసుకున్నా ఆవిడ్ని విపరీతంగా ప్రేమించే బ్యాచ్ లో గానీ, ద్వేషించే బ్యాచ్ లో గానీ నేను లేను కాబట్టి ఓకే. ఐ డు నాట్ కేర్. మరి నాన్ వేష్ణ వచ్చేసి హిందూ దేవుల గురించి మాట్లాడాడు. అంటే సారీ కూడా చెప్పాడు కదా! సో, దాని మీ దాని మీ అభిప్రాయం? అది మోస్ట్ సర్కాస్టిక్ సారీ. అండ్ వాడి వాదన ఇంకా నిరూపించుకోవడానికి కీచకుడు ద్రౌపది అమ్మవారి మీద అత్యాచారం ప్రయత్నించాడు. నేను దాన్ని రెఫరెన్స్ గా వాడుతున్నాను కానీ వాడికి అసలు పురాణాల గురించి, హిందువుల దేవుళ్ళ గురించి ఎన్నో ఏళ్ల నుంచి పెంచుకున్న వాడికి ఇండియా అంటేనే పడదు. వాడి ఫస్ట్ ఎనిమి ఇండియా. ఎందుకంటే ఏదో ఒకలాగా చేసి ఇండియాకి వస్తే అంట రేపులు అయిపోతాయంట. వాడికి పొరపాటున కూతురు పుడితే ఆ కూతుర్ని రేప్ చేసేస్తారంట. వాడి ఇంట్లో ఎన్ని బలాత్కారాలు అయ్యాయో తెలియదు. వాడేమో ఒక పక్కన 1500 పిచ్చుల మీద బ్యాటింగ్ చేశాను, ఆటగాళ్ళ పోటీ, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు అడిగే ఎదవా. వాడికి ఎందుకు అసలు పురాణాల గురించి? వాడి నోటి నుంచి ఏం మాట్లాడినా అది అది పరమ బూతు. సో అందుకని వాడికి బేసిక్ మాట్లాడే హక్కు లేదనేది నా ఫీలింగ్. ఒక గంటకి ఒక వేశ్య ఎంత తీసుకుంటుందో అనే ప్రతి డోరు బ్రోతల్ హౌస్ కి వెళ్ళి నాక్ చేసే దరిద్రుడికి అంత వాడికి ఆడవాళ్ళ హక్కు గురించి గాని, హిందూ దేవుళ్ళ గురించి గాని మాట్లాడి అసలు ఏ దేవుడి గురించి మాట్లాడే హక్కు లేదు అన్నది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇప్పుడు హిందూ సమాజం కొంచెం కన్ను తెరిచింది కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు. నాకు అన్వేష్తోని ప్రాబ్లం ఏంటి అంటే వాడు ఏది చేసినా నిజాయితీగా చేయడు. అప్పుడు బెట్టింగ్ ది చేసినా నిజాయితీగా చేయడు. బెట్టింగ్ మీద ఫైట్ చేస్తున్నాను అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడతాడు. దాంట్లోనూ నిజాయితీ ఉండదు. వాడికి వాడు ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. రైట్. ఇప్పుడు తన సబ్స్క్రైబర్ కూడా మినిమం 2 లక్షల వరకు తగ్గారని చెప్తున్నారు. కేవలం హిందూ వాళ్ళే తన్ని బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను. పాత నిబంధనలు పొద్దున్న 5 గంటల పంతో అంటే 7 సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను. నేను అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తు ఒకడే దేవుడు అని చెప్తుంది. సో బైబిల్ని పట్టుకున్నవాడు, యేసుక్రీస్తుని దేవుడు అని నమ్మినవాడు వాడు క్రిస్టియన్ అవుతాడు. వాడు క్రిస్టియన్ అయినందువల్ల నాకు వచ్చిన నష్టం ఎటువంటి ప్రాబ్లం లేదు. నిన్న వినాయకుడు బొమ్మ భగవద్గీత కూడా కనిపిస్తుంది కదా. ఎన్నో లక్షల మంది కన్వర్ట్ అయ్యారు. అందులో ఏం ఆశించో, ఆ మెషినరీలు వేసే ఎంగిలి మెతుకులకు ఆశించో, దేనికి ఆశించో వీడు కన్వర్ట్ అయ్యాడు. నాకు దాంతో ప్రాబ్లం లేదు. కన్వర్ట్ అయిన కదవి నీకు హిందూ సాంప్రదాయంతో వచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి?
ఆ ఒపీనియన్స్ ని కాళికాదేవి బియర్ అంట. ఇప్పుడు వినాయకుడు బొమ్మలు, భగవద్గీత లాంటి గ్రంథాలు ప్రపంచ దేవులకు చూపిస్తున్నాను మన దేవుడు భగవద్గీత అని చెప్తున్నాడు కదా. వాడి బొంద. కాళికాదేవి బీరు ఇక్కడ ఫేమస్ అనమాట. లక్ష్మీదేవి బీరును కాళికాదేవి బీరు ఇక్కడ ఫేమస్ అనమాట. సో వెనకాల రెస్టారెంట్ పేరేమో సుల్లి అని పెట్టి కావాలని అమ్మవారిని అవమానిస్తున్నాడు. సో నాకు తెలిసి హిందూ సమాజం ఇప్పటికీ లేట్ గా మెల్కొనుంది. నిజంగా గవర్నమెంట్ కి గానీ, సజ్జనార్కి గారికి గానీ, లేకపోతే ఏ పోలీస్ ఆఫీసర్ కి గానీ, ఏ హిందూకి గానీ నిజంగా ఇవి హర్టింగ్ అనిపిస్తే వాడి మీద పోలీస్ కంప్లైంట్ డెఫినెట్ గా రిజిస్టర్ అవ్వాలి. ఇట్లాంటి ఎదవని ఈడ్చుకుంటూ వచ్చి చట్టం తగిన శిక్ష ఇట్లాంటి వాడికి ఒక్కడికి శిక్ష పడితే ఫ్యూచర్ లో ఇట్లాంటి కామెంట్స్ చేద్దాం అనుకుంటున్న అజయ్ పాస్టర్ లాంటి వాడికి కానీ, బైరి నరేష్ లాంటి వాళ్ళకి కానీ ఒక కనువిప్పు కలిగేలాగా వీడికి శిక్ష పడాలి. అంటే ఆయన సారీ కూడా చెప్తున్నాడు కదండి. వినాయకుడి దగ్గర ఉండి నేను తప్పు చేసి ఉంటే వినాయకుడి గులో నేనే రక్తం కక్కుని చచ్చిపోతాను, తప్పు చేసి ఉంటే మీరు నా సారీ చేయాలని చెప్తున్నాడు కదా. అలా అవ్వదు అని గ్యారంటీగా తెలుసు కాబట్టి వాడు అనుభవించాలి. ముందు వాడు చేసిన తప్పుకి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాక వాడికి రక్తంతో కక్కుకొని చచ్చిపోవాలి అని ఆశగా ఉందేమో. ఎప్పుడైతే వాడు వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఉషు గిషు అని ఎక్కడో కురుసాబోలో రిజిస్టర్ అయిన బెట్టింగ్ యాప్ ని వెంకటేశ్వర స్వామికి ఆపాదించాడో ఆ రోజే వాడి పతనం మొదలైంది. అండ్ డెఫినెట్ గా రక్తం కాదు, అంతకన్నా హీనమైన చావు వాడు, కుక్క చావు వాడు చేస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ముందు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాక, వాడికి పశ్చాత్తాపం వచ్చాక వాడి కర్మ ఫలాన్ని వాడు అనుభవించక తప్పదు. ఓకే, సబ్స్క్రైబర్ కూడా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. మినిమం ఇప్పుడు వరకు 2 లక్షల వరకు తగ్గారట్టుగా తెలుస్తుంది కదా. ఇది చాలా లేట్ గా వచ్చింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు అసలు అట్లాంటి వాడు పక్కన అమ్మాయి లేనిది వీడియో చెయ్యలేని యదవ. ఒక టైప్ లో ఒక యాంగిల్ లో చెప్పాలి అంటే నేను ఈ ఆటగాళ్ళ పోటీలు పెడతాను అని రేప్స్ ని ఎంకరేజ్ చేస్తున్న యదవ కూడా ఇక్కడ థాయిలాండ్, బ్యాంకాక్ అక్కడ వ్యభిచారం లీగల్ అయింది. పో సాగు, ఏ ఎయిడ్స్ తెచ్చుకొని చచ్చిపో, మాకు అనవసరం. ప్రతి ఒక్కరిని అబ్బాయిలు ఇక్కడికి రండి, ఇట్లాంటి గుంటలు, వీళ్ళతో బ్యాటింగ్ చేయొచ్చు. వాడు ప్రమోట్ చేసేదే అశ్లీలత, వాడు ప్రమోట్ చేసేదే పర్వర్టెడ్. వాడు అంటే వాడికి ఇంకా తల్లి చెల్లి వాయు వరుసలు అట్లాంటివి ఏం లేవు కాబట్టి వాడు ప్రమోట్ చేసేదే అది. వాడు వాళ్ళ అమ్మని తిడతాడు, వాళ్ళ నాన్నని కొడతాడు. భీముడి పట్టణంకి వచ్చి ఆ పన్నన్ను అడగండి. వాడు ఇక్కడ ఉన్న రోజులు వాడు చేసిన పనులే ఇవి. ఇలాంటి వాడికి ఇది ఒక పర్వర్టెడ్ రేపిస్ట్ అండ్ టెర్రరిస్ట్ కి ఫాలోయింగ్ వచ్చినట్టే వీడికి ఇప్పుడు వాడిని అన్ఫాలో చేసే వాళ్ళ కాకుండా ఇంకా వాడిని ఫాలో చేస్తున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా నేర్చుకోవాలి. వాళ్ళందరూ కూడా వీళ్ళంటి వాళ్ళే అని అనుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. థాయిలాండ్ చూడండి ఎంత డెవలప్మెంట్ అయిందో. ₹1 500కి ఒకసారి రూపాయి పెరుగుతూ ఉంది. బట్ మనం మటుకి తగ్గిపోతున్నాం. ఇండియా గురించి కూడా చాలా చిన్న చూపుగా మాట్లాడుతున్నట్టు చెప్తున్నాడు కదా. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాడికి అంటే దమ్ము రాదు, చదువురా అని అదవాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిన అన్వేషణ వాడే చెప్పుకుంటాడు. సో వాడంతా ఏదో ఇంకోటి లేడు. వాడికి థాయిలాండ్ లో జనాభా ఎంత, ఇండియాలో జనాభా ఎంత, థాయిలాండ్ కి ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి, మన 4th లార్జెస్ట్ 5th లార్జెస్ట్ ఎకానమీ అంటే మన ఏరియా ఏంటి, మన పాపులేషన్ ఏంటి, మన లిటరసీ రేట్ ఏంటి, ఒక ప్లాన్ ని ఇండియాలో అన్ని జోన్లలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేయాలంటే వచ్చే లీగల్ కంప్లయన్సెస్ ఏంటి, ఒక ఎకనామిక్ రిఫార్మ్ తీసుకోవాలంటే వచ్చే కంప్లయన్స్ ఏంటి. వాడికి అసలు ఇండియా గురించే తెలియదు. వాడు బట్టల గురించి మాట్లాడుతున్నాడు. వాడు థాయిలాండ్ తోని, అమెరికాతోని, లేకపోతే ఇంకో దాంతోని వాళ్ళందరికీ మాటలు రానప్పుడు మన దగ్గర గణిత శాస్త్రం పుట్టింది. వాళ్ళందరూ బట్టలు వేసుకోకుండా ఆకులు కట్టుకొని తిరుగుతున్నప్పుడు చలికి అల్లాడిపోయి జంతు చర్మాలు ఆకులు కట్టుకొని తిరిగినప్పుడు మన దేశంలో పట్టు వస్త్రాలు కట్టుకున్నారు. సో వాడికి ఇండియా అంటే తెలీదు, వాడికి ఇండియన్ కేపబిలిటీ తెలీదు, వరల్డ్
వరల్డ్ కి ఫార్మసీ అంటారు ఇండియాని. సో మన దగ్గర మెడిసిన్ ఎప్పుడు వచ్చింది, మన దగ్గర మ్యాథమెటిక్స్ ఎప్పుడు వచ్చింది, మన దగ్గర కాలగణనం ఎట్లా వచ్చింది, మన దగ్గర ప్రిడిక్షన్స్ ఎట్లా వచ్చాయి, మన దగ్గర టైం ఎలా వచ్చింది. సో వాడికి దేని మీద ఒక కంప్లీట్ పట్టు ఉండదు, ప్రతి దాంట్లోనూ దూరిపోతాడు. బిన్బునాయ్ భారత్ అన్నట్టు ప్రతి భారత్ కి వచ్చి వాడి చెడ్డ నోరు, వాడి అశ్లీలత, వాడి బూతులు మాట్లాడుకొని వెళ్ళిపోతాడు. అంటే అంతే. వాడు నాన్ వేషన్ చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు, ఎందుకంటే చాలా ప్రపంచ దేశాలు చూపిస్తా చెప్పా ఉంటారు కదా, కదా. చెప్పా కదా, ఆ వెనకాల అమ్మాయిలను పెట్టుకొని అంత లీకిగా అంత చిల్లరగా చేస్తే కొంతమందికి నచ్చిందేమో, సో అందుకని ఫాలో అవుతున్నారేమో. వాడొక్కడే దరిద్రుడు అని ఎక్కడ అనట్లే కదా, వాళ్ళంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు. అలాంటి దరిద్రుల్లో ఆ, ఇంకా 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 23 లక్షలు 22 లక్షల మంది ఇంకా అలాంటి దరిద్రులు ఉన్నారు అని అనుకుంటున్నాను. ఓకే, మనకి ఫ్యూచర్ రేపిస్టులు ఎవరు అని తెలియాలి అంటే ఎక్కడెక్కడ ఎతకక్కర్లే, అన్వేష్ గడ్ ఫాలోవర్స్ చూస్తే సరిపోతుంది. రైట్. చివరగా ఇక్కడ ఇండియన్స్ కి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు, తర్వాత సనాతన ధర్మం పాటించే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు నాన్ వేషన్ గురించి? నేను సనాతన ధర్మం గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. ఓకే, నాకు దైవభక్తి ఉంది, దేవుడు అంటే భయం ఉంది. కానీ ధర్మం గురించి మాట్లాడితే తోలు ఒలిచేసేలాగా అన్వేష్ లాంటి వధవ మీద గనక మనం అందరం కలిసి కట్టుగా పోరాడకపోతే, ఇవాళ అన్వేష్ అన్నాడు, రేపొద్దున ఇంకోటి మాట్లాడతాడు, తర్వాత ఇంకోటి మాట్లాడతాడు. శివలింగాన్ని చెప్పులతో దాకిన యదవని కూడా మనం క్షమించేసి మన కాళికాదేవిని, దుర్గామాతని, పీర్లతోని, వెనకాలన్న చెత్త రెస్టారెంట్లతోని పోల్చిన వాడిని, సీతాదేవిని, ద్రౌపది మాతని ఇలా ఇలా కించపరుస్తూ వాడిని. ఇది మన పుట్టుకని ప్రశ్నించడం, మన సనాతన ధర్మం పుట్టుకని ప్రశ్నించడం, మన మన ఆత్మాభిమానాన్ని ప్రశ్నించడం, ఛాలెంజ్ చేయడం. ఇప్పుడు కూడా వాడిని గనక వదిలేస్తే ఫ్యూచర్ లో ఇంకో 10 మంది అన్వేషులు అలానే తయారవుతారు. మీ పిల్లలకి చెప్పండి, వాడిని అన్ఫాలో చేయండి, మీరు ముందుగా అన్ఫాలో చేయండి, 10 మందికి చెప్పండి. అన్ఫాలో చేయడమే కాకుండా వాడి మీద కేసెస్ రిజిస్టర్ చేయండి, లేకపోతే మీ పిల్లలు కూడా అన్వేష్ లాగా తయారయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇతర దేశాలు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు ఇలా కేసులు పెట్టడం వల్ల? ఒక 10 కేసులు 20 కేసులు దాటి పెడితే డెఫినెట్ గా ఇంటర్పోల్ అన్నది చర్యలు చేపడుతుంది. వాడు ఒక పర్వర్టెడ్ టెర్రరిస్ట్ కానీ యాక్చువల్ టెర్రరిస్ట్ కాదు కాబట్టి పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ చట్ట ప్రకారం కనుక శిక్షిస్తే డెఫినెట్ గా హిందువులు ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు ఇట్లాంటి అదవం చూసి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంకి. జై హింద్. థ్యాంక్ యూ.